అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సదరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు దిగుతోంది. ప్రస్తుతం అనంతపురంలో అగ్గి రాజుకుంది. దీంతో అనంతపురం అభిమాన సంఘ అధ్యక్షుడు బొంగుల తిరుపాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మా యూటీవీ టీమ్ మెంబర్ అనంతపురం జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడితో మాట్లాడారు. ఒకసారి ఆడియో విందాం. ఇప్పుడు దగ్గుబాటి ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే ఆఫీస్ కి ముట్టడిపోతున్నాము. ఓకే, అవునా? ఇంటికి దగ్గర దాదాపు చుట్టుపక్కల మా అభిమానులతో మోహరించి ఉన్నారు. ఇప్పుడు కేవలం తిరుపతిలో మాత్రమే ఈ నిరసన జరుగుతుందా, లేకపోతే మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఇది సబ్జెక్ట్ అనంతపురంలో జరిగింది కాబట్టి అనంతపురం ఎమ్మెల్యే అన్నాడు కాబట్టి మా ముట్టడి జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతాయన. ఓకే, ప్రస్తుతానికైతే తొలి కార్యక్రమం అయితే మీకు తిరుపతిలో జరుగుతుంది. జరుగుతుంది. ఇప్పుడు మేము అనంతపురం ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టడికి పోతున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? మనం నేషనల్ హైవే సాక్షి ఆఫీస్ కు దగ్గరలో నేషనల్ హైవే నుంచి దగ్గుబాటి ఆఫీస్ కాడికి వెళ్తున్నాం. ఓకే, ఎంతమంది పాల్గొంటున్నారన్నా మీరు? దాదాపు 100 మంది పైన ఇప్పుడు ఉన్నాము మేము. ఇంకా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఏంటి డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ మా ఎన్టీఆర్ కి ఘోరంగా విమర్శించాడు కాబట్టి ఆయన దానికి బేసరిగా క్షమాపణలు చెప్పాలని మేము అందరూ కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు తిరుపతిలో ఉన్నారా, అనంతపురంలో ఉన్నారా? అనంతపురంలో ఉన్నాం. అనంతపురంలోనే ఎమ్మెల్యే దగ్గుబాటి ఆఫీస్ గారికి దగ్గరలో ఉన్నాం. ఓకే, ఇప్పుడు తిరుపతిలో చేస్తుంది ఎవరు? అది సోను యాదవ్, కృష్ణ యాదవ్, వరదారెడ్డి అని వాళ్ళ మా ఫ్యాన్స్ ఇన్ఛార్జ్లలో వాళ్ళు చేస్తున్నారు. అక్కడ మీ అసోసియేషన్ పేరు చెప్పరా? మాది అనంతపురం అభిమాన సంఘం, అనంతపురం ఎన్టీఆర్ అభిమాన సంఘం. ఓకే ఓకే, మీ పూర్తి పేరు? మా పేరు బొంగుల తిరుపాలన, రాయలసీమ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు నేను. ఓకే ఓకే, అదన్నప్పుడు ర్యాలీగా దగ్గుబాటి అనంతపురం ఎమ్మెల్యే ఆఫీస్ కి ముట్టడిపోతున్నాము. ఓకే, అవునా? ఇంటికి దగ్గర దాదాపు చుట్టుపక్కల మా అభిమానులతో మోహరించి ఉన్నారు. ఇప్పుడు కేవలం తిరుపతిలో మాత్రమే ఈ నిరసన జరుగుతుందా, లేకపోతే మీరు రాష్ట్ర వ్యాప్తంగా? ఇది సబ్జెక్ట్ అనంతపురంలో జరిగింది కాబట్టి అనంతపురం ఎమ్మెల్యే అన్నాడు కాబట్టి మా ముట్టడి జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతాయన. ఓకే, ప్రస్తుతానికైతే తొలి కార్యక్రమం అయితే మీకు తిరుపతిలో జరుగుతుంది. జరుగుతుంది. ఇప్పుడు మేము అనంతపురం ఎమ్మెల్యే ఆఫీస్ ముట్టడికి పోతున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? మనం నేషనల్ హైవే సాక్షి ఆఫీస్ కు దగ్గరలో నేషనల్ హైవే నుంచి దగ్గుబాటి ఆఫీస్ కాడికి వెళ్తున్నాం. ఓకే, ఎంతమంది పాల్గొంటున్నారన్నా మీరు? దాదాపు 100 మంది పైన ఇప్పుడు ఉన్నాము మేము. ఇంకా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఏంటి డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ మా ఎన్టీఆర్ కి ఘోరంగా విమర్శించాడు కాబట్టి ఆయన దానికి బేసరిగా క్షమాపణలు చెప్పాలని మేము అందరూ కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు తిరుపతిలో ఉన్నారా, అనంతపురంలో ఉన్నారా? అనంతపురంలో ఉన్నాం. అనంతపురంలోనే ఎమ్మెల్యే దగ్గుబాటి ఆఫీస్ గారికి దగ్గరలో ఉన్నాం. ఓకే, ఇప్పుడు తిరుపతిలో చేస్తుంది ఎవరు? అది సోను యాదవ్, కృష్ణ యాదవ్, వరదారెడ్డి అని వాళ్ళ మా ఫ్యాన్స్ ఇన్ఛార్జ్లలో వాళ్ళు చేస్తున్నారు. అక్కడ మీ అసోసియేషన్ పేరు చెప్పరా? మాది అనంతపురం అభిమాన సంఘం, అనంతపురం ఎన్టీఆర్ అభిమాన సంఘం. ఓకే ఓకే, మీ పూర్తి పేరు? మా పేరు బొంగుల తిరుపాలన, రాయలసీమ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు నేను. ఓకే ఓకే, అదన్నప్పుడు ర్యాలీగా దగ్గుబాటి అనంతపురం ఎమ్మెల్యే ఆఫీస్ కి ముట్టడిపోతున్నాము. ఓకే, అవునా? ఇంటికి దగ్గర దాదాపు చుట్టుపక్కల రైట్, ప్రస్తుతం చూస్తున్నాము జూనియర్ ఎన్టీఆర్ ని అసభ్యకర అభ్యంతరకర మాటలతో మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దగ్గుబాటి మీద వెంటనే క్షమాపణ చెప్పాలి, లేకుంటే ఏదైతే మొదలు పెట్టారో ర్యాలీ దాన్ని తీవ్రంతరం చేస్తామని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అనంతపురం దగ్గర అనంతపురం ఫ్యాన్స్ అక్కడ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఒక్కటిగా చేరి ర్యాలీ ప్రారంభించారు. ఒకసారి ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. ఎమ్మెల్యే దగ్గుబాటి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్? మనల్ని మాట్లాడారా? రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళ అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు. మనం ఆ రోజు మాట్లాడేదైతే వాడు ఇయ్యలేదు. శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది. నాకు పర్మిషన్ లేవు. పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. ఎందుకులేనా మనకినా ఏదైనా ఎందుకు కానీ మనకి నాకు అవసరమే కదా. అవసరమే
మనమైతే దాంట్లో ఆ విషయంలో అయితే మనమైతే ఆపోజిట్ అన్న నువ్వు చెప్పినట్లు. ఎట్లా ఎట్లా ఇప్పిస్తారు నువ్వు కార్ది? నేనెవరు చేయించాకనా స్టేరోయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా, నేను కాదన్నా స్టేరోయిడ్ సినిమా వేస్తున్నారు నాకు. పర్మిషన్ లేదు కదా, ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనెవరు చేయించాక నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కాదన్నా మామూలుగా నేను సినిమాకి పోయేవాడినా. ఆడదు సినిమా, ఆడదు సినిమా, ఆడదు నేనెవరు చేయించాక సినిమా, ఆడదు ఇప్పుడు. ఓకేనా? మందేం పోతుంది మనం. లోకేష్ గురించి మాట్లాడతాడా? నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? ఇప్పుడు మనమేం దాంట్లో ఏం లేవునా, మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే. నేను ఏం నన్ను అట్లా చెప్తాను నాకు తెలియదన్నా. ఆడదు, ఆడదు సినిమా, ఆడదు. నా ఏందన్నా థియేటర్పా అది నా త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్? మనల్ని మాట్లాడారా? నానా రాము వీళ్ళంతా ఓకే చేశారా? రైట్, ప్రస్తుతం ఆడియోస్ వింటూ ఉన్నాం మనము. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ కూడా సీరియస్ అవుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళందరూ ర్యాలీ చేయడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించి వాళ్ళు ఏర్పాటు కూడా చేసుకున్నారు. సో దానికి సంబంధించి మా టీం ఎవరైతే చేయాలి అనుకున్నారు ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్తో కూడా మాట్లాడడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సదరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు అయితే దిగుతున్నారు ఫ్యాన్స్ అసోసియేషన్స్ అంతా కూడా. ప్రస్తుతం అనంతపురంలో అగ్గి రాసుకుందని చెప్పుకోవచ్చు. అనంతపురం అభిమాన సంఘ అధ్యక్షుడు బొంగుల తిరుపాల్ ఎవరైతే ఉన్నారో తిరుపాల్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆఫీస్ ముట్టడికి పోతున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? మనం నేషనల్ హైవే సాక్షి ఆఫీస్ కు దగ్గరలో నేషనల్ హైవే నుంచి దగ్గుబాటి ఆఫీస్ కాడికి వెళ్తున్నాం. ఓకే, ఎంతమంది పాల్గొంటున్నారన్నా మీరు? దాదాపు 100 మంది పైన ఇప్పుడు ఉన్నాము మేము. ఇంకా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఏంటి డిమాండ్స్ ఏంటి? డిమాండ్స్ మా ఎన్టీఆర్ కి ఘోరంగా విమర్శించాడు కాబట్టి ఆయన దానికి బేసరిగా క్షమాపణలు చెప్పాలని మేము అందరూ కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు తిరుపతిలో ఉన్నారా, అనంతపురంలో ఉన్నారా? అనంతపురంలో ఉన్నాం. అనంతపురంలోనే ఎమ్మెల్యే దగ్గుబాటి ఆఫీస్ గారికి దగ్గరలో ఉన్నాం. ఓకే, ఇప్పుడు తిరుపతిలో చేస్తుంది ఎవరు? అది సోను యాదవ్, కృష్ణ యాదవ్, వరదారెడ్డి అని వాళ్ళ మా ఫ్యాన్స్ ఇన్ఛార్జ్లలో వాళ్ళు చేస్తున్నారు. అక్కడ మీ అసోసియేషన్ పేరు చెప్పరా? మాది అనంతపురం అభిమాన సంఘం, అనంతపురం ఎన్టీఆర్ అభిమాన సంఘం. ఓకే ఓకే, మీ పూర్తి పేరు? మా పేరు బొంగుల తిరుపాలన, రాయలసీమ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు నేను. ఓకే ఓకే. అదన్నప్పుడు ర్యాలీగా